మిత్రులందరికీ స్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ ప్రవీణ్ రెడ్డికి స్వాగతం అండి. సో మీరు మన ప్రీవియస్ క్లాస్ కానీ అబ్జర్వ్ చేసి ఉంటే అక్కడ మనం సిస్టమ్ లాగింగ్ ప్రోటోకాల్ అంటే సిస్లాగ్ గురించి డిస్కస్ చేసుకున్నామండి. సో అందులో భాగంగా మనం థియరీ రిలేటెడ్ ఏమైతే డిస్కస్ చేసుకున్నామంటే అసలు సిస్లాగ్ ప్రోటోకాల్ అంటే ఏంది, దాని పర్పస్ అనే దాని గురించి ఫస్ట్ మనం నేర్చుకున్నామండి. సో అది కంప్లీట్ అయిన తర్వాత సిస్లాగ్లో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ మెసేజ్ ఫార్మేట్ అనేది ఉంటుంది. సో ఆ మెసేజ్ ఫార్మేట్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నామండి. సో తర్వాత సిస్లాగ్ యొక్క ఆపరేషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటండి సివియారిటీ, రైట్? సో ఈ సివియారిటీ లెవెల్స్ 0 to 7 ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేసుకున్నామండి. సో ఆ తర్వాత ఏదైతే ఒక సిస్టమ్ క్లయింట్ అప్లికేషన్ ఉంది అంటే మీనింగ్ ఏంది, మన స్విచ్లెస్లోను ఫైర్ ఫైర్వాల్లోనూ ఏదైతే సిస్లాగ్ అనేది రన్ అవుతుందో క్లయింట్ అప్లికేషన్ అది ఆటోమేటిక్గా ఆ డివైస్ లోపల లాగ్స్ అనేది జనరేట్ చేస్తుంది. జనరేట్ చేసిన లాగ్స్ అనేది ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఏం చేయాలంటే అది ఒక 4 ప్లేసెస్లో స్టోర్ అవుతుందండి. అంటే సిస్లాగ్ మెసేజెస్ స్టార్ట్ ఇన్సైడ్ ది డివైస్ అండ్ కెన్ గో టు 4 ప్లేసెస్. అది ఎక్కడంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ మే బి కన్సోల్. అంటే ఎప్పుడైతే మనం కన్సోల్ పోర్ట్ యూజ్ చేసుకొని ఒక స్విచ్ని కానీ రౌటర్ని కానీ లేదంటే ఒక ఫైర్ వాల్ని కానీ లాగిన్ అవుతాం అనుకోండి, అప్పుడు మనం ఒక కమాండ్ టైప్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే అక్కడ మనకు ఈ లాగ్ ఫార్మేట్ అనేది ఏదైతే సిస్లాగ్ లాగ్స్ ఉంటాయో అక్కడ జనరేట్ అవుతుంది. అంటే స్టిల్ మీకు డౌట్ ఉంటే నేను ప్రాక్టికల్ ఫస్ట్ థియరీ పార్ట్ కంప్లీట్ చేసిన తర్వాత ప్రాక్టికల్ అనేది మనం డిస్కస్ చేసుకుందామండి. అంటే ఇప్పుడు నువ్వు కానీ అబ్జర్వ్ చేసినావంటే రైట్, సో ఎప్పుడైతే నువ్వు ఇంటర్ఫేస్ F0/0 షట్ డౌన్ అని టైప్ చేసినావు అనుకుందాం, ఇలాంటి మెసేజ్ మనం చూసుంటాం. లింక్ 3 అప్ డౌన్ ఇంటర్ఫేస్ ఫాస్ట్ ఇథర్నెట్ 0/0 చేంజ్ స్టేట్ టు అడ్మినిస్ట్రేటివ్ డౌన్ అంటే సో ఇప్పుడు వరకు మనం దీని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు. దీన్నే మనం ఏమంటామంటే లాగ్స్ అంటాం, రైట్? ఈ లాగ్స్లో మనం ప్రీవియస్ క్లాస్లో ఏం డిస్కస్ చేసుకున్నాం, ఆపరేషన్ డిస్కస్ చేసుకున్నాం. మెసేజ్ ఫార్మేట్ అనేది ఏ విధంగా ఉంటుంది, సీక్వెన్స్ నెంబర్, రైట్? సో టైం స్టాంపు, తర్వాత ఇన్ఫర్మేషన్ దేని రిలేటెడ్ ఫెసిలిటీ గురించి డిస్కస్ చేసుకున్నాం. అదే తర్వాత సివిఆర్టీ లెవెల్ 0 to 7, రైట్? సో దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక కోడ్ చెప్పాను. సో దాన్ని బేస్ చేసుకొని ఈ సివిఆర్టీ లెవెల్ని గుర్తుపెట్టుకుంటాం. తర్వాత షార్ట్ కట్ కోడ్ నెమోనిక్ షార్ట్ కోడ్ ఉంటుంది కదా, ఇది కంప్లీట్ డిస్క్రిప్షన్. ఈ ఫార్మాట్ గురించి అయితే మనం ముందు క్లాస్లో డిస్కస్ చేసుకున్నామండి, రైట్? సో ఇప్పుడు మనం అదేంది 4 ప్లేసెస్లో ఉంటుంది. ఒకటి కన్సోల్ అంటున్నాం, అంటే ఎప్పుడైతే మన స్విచ్చెస్ కానీ రౌటర్ కానీ మన డివైస్ని ఎప్పుడైతే మనం కన్సోల్ కేబుల్ యూజ్ చేసుకొని మన డివైస్కి కానీ కనెక్ట్ అవుతామో అప్పుడు మనం ఏవైతే ఒక కమాండ్స్ ఎంటర్ చేయడం జరుగుతుందో, ఏవైతే మాడిఫికేషన్ అంటే ఏవైతే ఈవెంట్ అనేది జనరేట్ అవుతుందో అప్పుడు ఆ సిస్లాగ్ ఈవెంట్ అనేది జనరేట్ చేస్తుంది. సో జనరేట్ చేసిన ఈవెంట్ అనేది ఎక్కడ ఉంటుంది, రైట్? సో దాన్ని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఏమని డిస్కస్ చేసుకున్నాం, ఐదర్ ఇంటర్నల్గా ఉంటుంది లేదంటే ఎక్స్టర్నల్ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ కానీ మనము ఆ పర్టికులర్ డివైస్ కానీ ఇచ్చితే ఆ ఎక్స్టర్నల్ డివైజెస్కి ఆ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తుంది. అప్పుడు మనకు సెంట్రలైజ్డ్ కంట్రోల్ అనేది ఉంటుంది అనుకుందాం. సో ఇక్కడ 4 ప్లేసెస్ అంటే ఏముండొచ్చు, ఇంటర్నల్ అయితే సో కన్సోల్ కానీ లేదంటే రిమోట్ లాగిన్ అంటే ఏంది, VTY లైన్స్ తెలుసు కదండి మనకు, ఎయిదర్ ఇఫ్ యూ ఆర్ ఇంప్లిమెంటింగ్ టెల్నెట్ ప్రోటోకాల్ ఆర్ SSH ప్రోటోకాల్, రైట్? అదేవిధంగా ఇంటర్నల్ బఫర్లో ఏ విధంగా స్టోర్ అవుతుంది ర్యామ్లో, సో దాని గురించి, రైట్? ఈ 3 థింగ్స్ ఇంటర్నల్గా. లేదంటే మనం ఒక ఎక్స్టర్నల్ సిస్లాగ్ సర్వర్ అనేది కాన్ఫిగర్ చేసినాం. ఆ ఎక్స్టర్నల్ సిస్లాగ్ సర్వర్కి ఒక IP అడ్రస్ వస్తుంది. ఎప్పుడైతే మన స్విచ్ రౌటర్ని నువ్వు ఏదైతే ఈ లాగ్స్ అనేవి జనరేట్ అవుతున్నాయో ఇంటర్నల్గా ఒక పర్టికులర్ ఈవెంట్ జనరేట్ అయినప్పుడు ఈ క్రియేట్ అయిన లాగ్స్ అన్ని నువ్వు ఎక్కడికి పంపించాలి, ఆ సర్వర్కి పంపించమని చెప్తాం. అర్థమవుతుందా? సో ఇవి 4 ప్లేసెస్ అండి, రైట్? సో దీనికంటే ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రైట్, సో సిస్లాగ్ సెక్యూరిటీ లెవెల్స్ అనేది గుర్తుపెట్టుకొని చెప్పమను. ఇది గుర్తుపెట్టుకోవడానికి కోడ్ ఏంది, ఎవ్రీ ఆసమ్ సిస్కో ఇంజనీర్ విల్ నీడ్ ఇన్ఫర్మేషన్ డైలీ, రైట్? సో ఇవి లెవెల్స్ 0 to 7. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక కమాండ్ అనేది టైప్ చేస్తావు. ఏమని కమాండ్ టైప్ చేస్తావు, లాగింగ్, రైట్? సో ఈ కమాండ్ అనేది టైప్ చేస్తావు. టు ఎనేబుల్ లాగింగ్ ఏం చేయాలంటే సిస్లాగ్ ఎనేబుల్ చేయడానికి టర్న్ ఆన్ కన్సోల్ లాగింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్ లెవెల్ అండ్ అబౌ. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడు లాగింగ్ అనే కమాండ్ వాడతావు. ఇప్పుడు మనకి ఏమున్నాయి ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. కన్సోల్ ఉంది, టెల్నెట్ ఆర్ SSH రిమోట్ లాగిన్ ఉంది, లేదంటే ఇంటర్నల్ బఫర్ ర్యామ్లో స్టోర్ చేయడానికి ఉంటుంది, లేదంటే ఎక్స్టర్నల్ సర్వర్ బయట సర్వర్కి పంపి ఉంటుంది. సో ఇక్కడ నీకు ఆప్షన్ ఏం వాడతాం అనుకుంటున్నావు, కన్సోలా, రిమోట్ లాగిన, ఇంటర్నల్ బఫర్, ఎక్స్టర్నల్ సర్వర్. సో ఇక్కడ అది టైప్ చేయాలి లాగింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కన్సోల్కి యాక్టివేట్ చేద్దాం అనుకోండి, కన్సోల్. ఇక్కడ మనం సివిఆర్టీ లెవెల్స్ అనేది రాయాలి. ఇక్కడ ఇన్ఫర్మేషనల్ ఉంది కదా, ఇన్ఫర్మేషనల్ అంటే మీనింగ్ ఏంది 6, అంటే నువ్వు ఎట్లన్నా రాసుకోవచ్చు, రైట్? సో నీ ప్రయారిటీ ఏందని రాసుకో. ఫర్ ఎగ్జాంపుల్ డీబగ్గింగ్ రాసుకుంటే ఎయిదర్ యూ రైట్ ది డీబగ్గింగ్ లేదంటే నెంబర్ 7 రాయి. ఇప్పుడు నెంబర్ 7 రాసినాం అనుకో, ఇట్ విల్ డిస్ప్లే ఆల్ ది లెవెల్స్ 0 to
7 రైట్. సో మెసేజ్ ఫార్మేట్ అండి ఏ విధంగా రాయొచ్చు కమాండ్ అనేది, ఫస్ట్ అయితే లాగింగ్ మ్యాండేటరీ, దాని తర్వాత కన్సోలా, రిమోటా, బఫరా, ఎక్స్టర్నల్ సర్వరా అవండి. సో అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కన్సోల్ ఏంటంటే అవుట్పుట్ టు ది కన్సోల్ అని చెప్తున్నాం, ఏదైతే ఈవెంట్ అనేది జనరేట్ అవుతుందో. సో ఇక్కడ నువ్వు సివియారిటీ లెవెల్ రాయొచ్చు. ఇక్కడ మనకేముంది, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫర్మేషనల్ అంటే ఇవన్నీ డిస్ప్లే అవుతాయి అప్ టు హియర్ రైట్. సో ఇన్ఫర్మేషనల్ అన్నా రాసుకో, లేదంటే నువ్వేం రాసుకోవచ్చు అండి, ఇన్ఫర్మేషనల్ బదులు 6 అన్నా రాసుకో రైట్. సో దిస్ ఇస్ ద కమాండ్. సో వన్స్ ఇట్ ఈస్ కంప్లీటెడ్, ఎప్పుడైతే నువ్వు ఈవెంట్ జనరేట్ చేస్తావు అనుకో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్ఫేస్కి వెళ్ళినావు, స్విచ్లో FA0/24 అని ఒక ఇంటర్ఫేస్ ఉంది, షట్ డౌన్ అని కొట్టినావు. సో వాట్ యూ మీన్ బై దిస్, ఒక ఈవెంట్ అనేది జనరేట్ అయింది. జనరేట్ అయితే ఆటోమేటిక్ గేమ్ జనరేట్ చేస్తుంది అది, ఆ సిస్టమ్ అనేది ఇంటర్నల్ సిస్ లాగా ఉంటుంది కాబట్టి అది ఏం జనరేట్ చేస్తుంది అంటే ఈ లాగ్స్ అనేవి జనరేట్ చేస్తాయి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిండ్రా, వాటి సివియారిటీ లెవెల్ ఏంది, ఈ లాగ్ అనేది ఎవరు జనరేట్ చేసిండ్రు, సోర్స్ ఎవరు జనరేట్ చేసిండ్రు, ఈ నెమోనిక్స్ ఏంది, టైం స్టాంప్ ఏంది, ఇఫ్ సీక్వెన్స్ నెంబర్ ఉంటే సీక్వెన్స్ నెంబర్, ఆల్ దీస్ థింగ్స్ విల్ బి డిస్ప్లేడ్ అండి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లాగింగ్ కన్సోల్ ఇన్ఫర్మేషన్, లేదంటే లాగింగ్ కన్సోల్ ఆ సివియారిటీ లెవెల్ నెంబర్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇన్ఫర్మేషన్, యూ కెన్ ఎంటర్ అప్ టు వాట్ సివియారిటీ లెవెల్ యూ రిక్వైర్డ్ అండి రైట్. ఇన్ఫర్మేషనల్ మ్యాండేటరీగా ఉండాలంటే ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. సో ఎప్పుడైతే ఈవెంట్ జనరేట్ అవుతుందో ఆటోమేటిక్గా లాగ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. అరే ఇప్పుడు వరకు నేను ప్యాకెట్ ట్రేసర్లో చేసినప్పుడు ఇవన్నీ జనరేట్ అయినాయి కదా, అంటే నేను ఈ కమాండ్ టైప్ చేయకుండా జనరేట్ చేసినాను కదా, మరి ఇప్పుడు నేను ఎందుకు జనరేట్ చేయాలంటే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే మనం కన్సోల్ లైన్లో కనెక్ట్ అవుతామో మెసేజ్ అపియర్స్ డైరెక్ట్లీ ఆన్ ది CLI వయా కన్సోల్, అంతే కదా. కమాండ్ టైప్ చేసినప్పుడు నీకు లాగ్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినట్టే ఎనేబుల్ బై డిఫాల్ట్ షో ఆల్ లెవెల్స్ ఫ్రమ్ 0 to 7, అంటే లాస్ట్ డీబగ్గింగ్ ఉంది కదా, సో 7 అని ఉంది కదా, అంటే 0 నుంచి 7 వరకు అక్కడ బై డిఫాల్ట్ డీబగ్గింగ్ ఉంటుంది, అంటే సివియారిటీ లెవెల్ 7 ఉంటుంది కాబట్టి ఆ ముందుండే అన్ని లెవెల్స్ కూడా చూపిస్తుంది రైట్. అంటే బై డిఫాల్ట్ ఈ కమాండ్ అనేది ఉంటుంది, యూ డోంట్ నీడ్ టు ఎంటర్ ఇట్ రైట్. ఇన్ కేస్ లేదనుకుంటే యూ కెన్ ఎంటర్ దిస్ కమాండ్ రైట్. బై డిఫాల్ట్ ఇట్ ఈస్ ఎనేబుల్ అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి రైట్. ఇది ఎప్పుడండి, సో ఇఫ్ యూ వాంట్ టు డిస్ప్లే ద లాగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది కన్సోల్ రైట్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను రిమోట్ లాగిన్ కనెక్ట్ చేసినాను అనుకుందాం, ఏది టెల్నెట్ కానీ SSH కానీ కనెక్ట్ చేసినాం అనుకుందాం, అంటే మెసేజ్ అపియర్ ఆన్ CLI వయా వెన్ యూ కనెక్టెడ్ టు ఎయిదర్ యూజింగ్ బై టెల్నెట్ ప్రోటోకాల్ ఆర్ SSH రైట్. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైతే మీరు ప్రీవియస్ యాక్టివిటీలో టెల్నెట్ కానీ SSH కానీ రిమోట్ లాగిన్ కొట్టినప్పుడు, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ఫేస్ 0/0 షట్ డౌన్ ఏదో ఒక ఈవెంట్ టైప్ చేసిండ్రు అనుకుందాం, టైప్ చేసినప్పుడు నీకు ఎక్కడ ఈ లాగ్స్ అనేవి జనరేట్ అయ్యి ఉండవు, ఎందుకంటే ఇట్ ఈస్ డిసేబుల్డ్ బై డిఫాల్ట్. సో ఇఫ్ యూ వాంట్ టు సీ దట్ లాగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ఆఫ్ యువర్ కన్సోల్, దెన్ యూ నీడ్ టు ఎనేబుల్ ఇట్ మాన్యువల్లీ. సో ఎనేబుల్ చేయాలంటే మనకు కమాండ్ కావాలి కదా. సో వాట్ ఈస్ ద కమాండ్, ద కమాండ్ ఈజ్ సేమ్ లాగింగ్. సో ఇది మనకి ఏంటండి, ఇంతకుముందు కన్సోల్, ఇప్పుడు మనం దేనికి VTY లైన్ కాబట్టి యూ నీడ్ టు రైట్ దిస్ కమాండ్ మానిటర్, యూ రైట్ యువర్ సివియారిటీ లెవెల్ 5 4 3 2 1 ఆర్ ఇట్స్ కరస్పాండింగ్ నేమ్ రైట్. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం జనరల్గా ఏం చేస్తాం, ఏదో ఒక డివైస్ ఉంది, ఆ డివైస్ అనేది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డివైస్ మన కంప్యూటర్ ఉంది, PC ఉంది అనుకుందాం రైట్. సో ఇక్కడ మనకు ఒక స్విచ్ ఉంది అనుకుందాం, ఈ స్విచ్లో నేనేం చేసిన టెల్నెట్ లేదంటే SSH అనేది కాన్ఫిగర్ చేసిన అనుకుందాం. సో ఇప్పుడు నేనేం చేస్తా రైట్, సో దీనికి కనెక్ట్ అయ్యి త్రూ SSH టెల్నెట్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తా. చేసినప్పుడు అంటే దీని కన్సోల్ మనకి ఇక్కడ వస్తుంది కదా డివైస్లోకి, ఇప్పుడు బై డిఫాల్ట్గా అది లాగ్స్ అనేది డిస్ప్లే చేయదు. సో లాగింగ్ మానిటర్, సో పర్టికులర్ సివియారిటీ లెవెల్ ఇచ్చిన తర్వాత ఇట్ విల్ బి డిస్ప్లేడ్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. బై డిఫాల్ట్ VTY లైన్స్ అనేది మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇట్ వోంట్ జనరేట్ ది కరస్పాండింగ్ లాగ్స్ అవుట్పుట్ రైట్. యూ నీడ్ టు ఎనేబుల్ కమాండ్ ఈజ్ సింపుల్, లాగింగ్ మానిటర్ సివియారిటీ లెవెల్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ప్యాకెట్ ట్రేసర్లో ఈవెన్ ఇఫ్ యూ ఎనేబుల్ ది లాగింగ్ మానిటర్ లెవెల్ అండ్ సిస్కో డివైస్, syslog messages will not show up by default when you connect through either using telnet connection or SSH connection. To make the message visible, you must enter the following command. What is that command అండి? సో నాట్ ఇన్ కాన్ఫిగరేషన్ మోడ్, నార్మల్లోకి వెళ్ళి ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లోకి వెళ్ళి యూ నీడ్ టు టైప్ ది కమాండ్ టెర్మినల్ మానిటర్. అర్థమవుతుందా? ఈ కమాండ్ ఎంటర్ చేస్తే యూ కెన్ సీ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ కమాండ్ యూ నీడ్ టు ఎంటర్ ది టెర్మినల్ మానిటర్. అంటే ఇన్ షార్ట్గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టెల్నెట్ SSH సెషన్స్ హైడ్ syslog messages by default. యూజ్ టెర్మినల్ మానిటర్ ఈచ్ టైమ్ యూ కనెక్టెడ్ టు సీ దమ్. ఈచ్ టైం అంటే ప్రతిసారి నువ్వు టెర్మినల్ మానిటర్ క్లోజ్ చేసిన తర్వాత ఇట్ వోంట్ అగైన్ అపియర్ ఫర్ ది లాగ్. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ అగైన్ యూ నీడ్ టు టైప్ ది టెర్మినల్ మానిటర్ కమాండ్ అనేది గుర్తుపెట్టుకోండి. జనరల్ కమాండ్ ఏంది? ఇట్ షుడ్ బి స్టార్ట్ విత్ ద లాగింగ్, ఎయిదర్ కన్సోల్ ఆర్ బఫర్
or it should be some host, right? But here it won't work. So for that you need to use the terminal monitor అనేది గుర్తుపెట్టుకోండి, రైట్? సో టెల్నెట్ ఎస్ఎస్ అనేది బై డిఫాల్ట్ ఏముంటుందండి, డిజేబుల్ ఉంటుంది. యూ నీడ్ టు ఎనేబుల్ ఇట్ మాన్యువల్లీ. సో ఇప్పుడు నీకు బఫర్ స్టోర్ చేసుకుంది అనుకుందాం, ర్యామ్లో ఉంది అనుకుందాం, మెసేజ్ స్టోర్ ఇన్ ది టెంపరవరీ ఇన్ ర్యామ్ అనుకుందాం. అప్పుడు ఏం కమాండ్ టైప్ చేయాలా? బై డిఫాల్ట్ ఎనేబుల్ అయి ఉంటుందా, డిజేబుల్ అయి ఉంటుంది అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఎనేబుల్డ్ బై డిఫాల్ట్. సో అక్కడ కూడా డీబగింగ్ లెవెల్ 7 ఇచ్చుంటారు కాబట్టి సివిఆర్టీ. సో నీకేం చూపిస్తుంది అంటే ఇట్ విల్ షో ది ఆల్ ది లాగ్స్ ఫ్రమ్ 0 to 7. లేదబ్బా నేను కాన్ఫిగర్ చేయాలంటే యూ నీడ్ టు టైప్ దిస్ కమాండ్. సో వాట్ ఈస్ దట్ కమాండ్ అండి? కమాండ్ ఏంటంటే యాజ్ యూజువల్ లాగింగ్. సో ఇప్పుడు యూజ్ చేసేది కన్సోల్ కాదు, టెర్మినల్ కాదు, బఫర్డ్ కాబట్టి బఫర్డ్ అని టైప్ చేస్తాం. సో అలాంగ్ విత్ దట్ హియర్ వీ నీడ్ టు గివ్ ది బఫర్ సైజ్ అండి, దట్ ఈస్ ఇంపార్టెంట్. సో యూ ప్రొవైడ్ ది బఫర్ సైజ్, దెన్ యూ మెన్షన్ ది సివిఆర్టీ లెవెల్ బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. కంప్లీట్ అయిన తర్వాత నువ్వు షో లాగింగ్ కమాండ్ టైప్ చేసినావంటే నీకు ఇక్కడ చూపిస్తుంది, రైట్? సో ఇట్లా ఏవైతే చేంజెస్ అనేవి మేడ్ అయినాయో, అంటే మనం ఏవైతే ఈవెంట్స్ అనేవి జనరేట్ చేసినామో షో లాగింగ్ కమాండ్ కొట్టిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది, రైట్? సో ఫార్మాట్ ఏంటంటే కమాండ్ లాగింగ్, సో బఫర్ సైజ్ ఫాలోడ్ బై ది సివిఆర్టీ లెవెల్ అనే పాయింట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. ఇవి మనం ప్రాక్టికల్గా చేసి చూపిద్దామండి, రైట్? సో అట్లీస్ట్ ఎస్ఎస్ఎస్ టెల్నెట్తో ఏ విధంగా కాన్ఫిగర్ చేసినప్పుడు ఎక్స్టర్నల్ సర్వర్ ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలనే దాని గురించి కూడా మనం ఇక్కడ ప్రాక్టికల్గా చూద్దామండి. సో దాని తర్వాత ఇంకొకటి మెయిన్ ఏంటంటే 4th వన్, రైట్? డివైస్ అండ్ మెసేజ్ టు ది రిమోట్ సిస్లాగ్ సర్వర్. అంటే ఏదో ఒక సిస్లాగ్ సర్వర్ అనేది మనం కాన్ఫిగర్ చేసినాం. ఈ ఏవైతే ఈవెంట్స్ అక్కర్ అవుతాయో మన ఇంటర్నల్ డివైజెస్లో దట్ షుడ్ బి ఫార్వర్డెడ్ టు ది ఎక్స్టర్నల్ సర్వర్. బట్ మీకు గుర్తుందా? సో మన డివైస్లో జనరేట్ అయిన లాగు నువ్వు ఎక్స్టర్నల్ సర్వర్కి పంపించాలంటే వాట్ ఈస్ ద పోర్ట్ నెంబర్ యూ నీడ్ టు యూస్? యూడిపి. పోర్ట్ నెంబర్ ఏంటండి? యూడిపి 514 అనేది మర్చిపోవద్దు, రైట్? సో ఫస్ట్ ఇక్కడ నువ్వు చేయాల్సింది 2 స్టెప్స్ అండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ మన డివైస్కి, మన స్విచ్కో, రౌటర్కో, ఫైర్ వాల్కో, రైట్, ఈ లాగ్స్ అనేది ఈ సర్వర్కి పంపించమంటే సిస్లాగ్ సర్వర్కి ఫస్ట్ ఆ డివైస్ అనేది ఎక్కడుందో ఐడెంటిఫై చేయాలా. డివైస్ ఐడెంటిఫై చేయడానికి మనం యూజ్ చేసే యూనిక్ అడ్రసింగ్ మెకానిజం ఏంది? ఐపీ అడ్రసింగ్ అని తెలుసు కదా. అంటే ఇప్పుడు మనం టైప్ చేయాల్సిన కమాండ్ ఏంటంటే లాగింగ్. అర్థమవుతుందా? ఇంతకుముందు కన్సోలు, లేదంటే టెర్మినల్, లేదంటే బఫర్ రాసినావు కదా. బట్ ఇప్పుడు మనం ఇక్కడ ఏం రాయాలి? దీని లాగింగ్ తర్వాత ఆ కంప్యూటర్ యొక్క ఐపీ అడ్రస్ రాయాలి. అర్థమవుతుందా? సింపుల్. దిస్ కమాండ్ ఈస్ ఫిక్స్డ్, రైట్? సో లాగింగ్, సో దెన్ ద హోస్ట్ ఐపీ అడ్రస్ ఈజ్ సంథింగ్ ద సర్వర్ ఐపీ అడ్రస్. సర్వర్ ఐపీ అడ్రస్ ఏంది? 192.168.1.100. అంటే ఈ స్టెప్లో ఫస్ట్ స్టెప్లో నువ్వు ఏం చెప్తున్నావు అంటే, అరే బా ఏవైతే సిస్లాగ్స్ అంటే ఏవైతే లాగ్స్ నీ ఇంటర్నల్ సిస్టంలో జనరేట్ అవుతాయో నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు ఎవరికి పంపించాలంటే ఈ యొక్క ఐపీ అడ్రస్కి పంపించాలి. ఎందుకు ఈ ఐపీ అడ్రస్కి పంపించాలి? దేర్ ఇట్ ఈస్ రన్నింగ్ ది సిస్లాగ్ సర్వర్. So it will automatically monitor, it will filter based on that requirement, it will take the appropriate action. And so once it is complete అయితే జస్ట్ ఐపీ అడ్రస్ ఇస్తే లాగ్స్ వెళ్ళిపోతాయంటే వెళ్ళిపోండి, రైట్? సో నెక్స్ట్ ఇంకొక నువ్వు చేయాల్సిన ఇంపార్టెంట్ ఏంటంటే డిఫైన్ ది సివిఆర్టీ లెవెల్ ఆఫ్ మెసేజ్ టు ఫార్వర్డ్. దానికి మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే సేమ్ కమాండ్ లాగింగ్. సో ఇంతకుముందు ఏం రాసినామంటే అది డిఫరెంట్. ఇక్కడ కంపల్సరీ నువ్వు ఎప్పుడైతే ఎక్స్టర్నల్ సర్వర్కి పంపించాలో అప్పుడు నువ్వు యూజ్ చేయాల్సిన కమాండ్ ఏంటంటే ట్రాప్. ఎందుకు ట్రాప్ అనే కమాండ్ యూజ్ చేయాలి అంటే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినావంటే లోకల్ డిస్ప్లే ఓన్లీ, ఏది కన్సోల్ లాగిన్ అనేది లోకల్గానే డిస్ప్లే అవుతుంది. యూ సీ లాగ్స్ వైల్ ఆన్ ది డివైస్, రైట్? సో ట్రాప్ లాగింగ్ ఎందుకు? ఎప్పుడైతే ట్రాప్ కమాండ్ యూజ్ చేయవో దాని మీనింగ్ ఏంటంటే ఇట్ విల్ ఫార్వర్డ్ ఫ్రమ్ యువర్ డివైస్ టు ఇట్ విల్ ఫార్వర్డ్ టు ది సిస్లాగ్ సర్వర్. సో ఫర్ దట్ యూ నీడ్ టు యూజ్ ది ట్రాప్, నాట్ కన్సోల్, నాట్ terminal, not buffer. You should not use and only the command which you need to use the trap, then you need to enter the CVRT level. అర్థమవుతుందా? అంటే ట్రాప్ ఈజ్ నీడెడ్ బికాస్ ఇట్ కంట్రోల్స్ వాట్ లాగ్స్ లీవ్ ది డివైస్ అండ్ గో టు ది సర్వర్, వైల్ కన్సోల్ లాగింగ్ ఓన్లీ కంట్రోల్ వాట్ యు సీ లోకల్. సో ట్రాప్ ఎందుకు రిక్వైర్మెంట్ ఉంది? ఇట్ కంట్రోల్స్ వాట్ లాగ్స్ లీవ్స్ ది డివైస్ అండ్ గో టు ది సర్వర్. సో కంపల్సరీగా మనం ఇక్కడ 2 థింగ్స్ చేయాలండి. ఫస్ట్ థింగ్ మనం ఏమి ఇక్కడ చేయాలండి? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆ హోస్ట్ ఐపీ అడ్రస్ ఇవ్వాలి, అయిన తర్వాత ట్రాప్ కమాండ్ ఇచ్చి సివిఆర్టీ లెవెల్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఏవైతే మన డివైస్లో ఈవెంట్స్ అనేవి జరుగుతుందో ఇట్ విల్ ఆటోమేటిక్లీ గో టు ద సర్వర్. ఇఫ్ యూ ఓపెన్ ది సర్వర్, ఇఫ్ యూ గో టు దట్ ఫోల్డర్, యూ కెన్ సీ దట్ వాట్ ఈస్ హ్యాపెన్ ఇన్సైడ్ దట్ పర్టికులర్ డివైస్. అర్థమవుతుందా? దీస్ ఆర్ ద 4 పాసిబుల్ వేస్ అండి. సో ఇక్కడ రిపోర్ట్ నెంబర్ 514 అనేది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి, రైట్? సో ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ తీసుకొని దాన్ని పర్ఫామ్ చేద్దామండి, రైట్? సో ఫస్ట్ మనకి ఏమని చెప్పుకున్నామండి?
లాగింగ్ కన్సోల్ పర్టికులర్ సివియారిటీ లెవెల్ బై డిఫాల్ట్ ఎనేబుల్ చేసిందని చెప్పుకున్నాం కదా. సో ఇఫ్ ఐ ఓపెన్ దిస్ ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ, ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండి. నేను ఒక 6 లాగ్ సర్వర్ అనేది తీసుకుంటున్నాను. ఈ సర్వర్ అనేది ఎక్స్టర్నల్ సర్వరు. ఏవైతే ఈ డివైస్లో నేను ఏవైతే లాగ్స్ జనరేట్ అవుతాయో ఆ లాగ్స్ జనరేట్ అయినవి ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఇట్ విల్ గో టు ది సిస్లాగ్ సర్వర్, రైట్. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ టెల్నెట్ ప్రోటోకాల్ అనేది కాన్ఫిగర్ చేస్తున్నా. మీకు కావాలంటే యూ కాన్ఫిగర్ ది SSH ప్రోటోకాల్ ఆల్సో, రైట్. సో ఫస్ట్ మనం ఏమని చెప్పుకున్నామండి, కన్సోల్ అని చెప్పుకున్నాం. సో కన్సోల్ అని చెప్పడానికి నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఒక పర్సనల్ కంప్యూటర్ తీసుకున్నా. దీని IP అడ్రస్ వచ్చి ఈ ఇంటర్ఫేస్ 1.1 G0/0 కనెక్ట్ చేసినండి. సో ఇక్కడ ఈ సిస్టమ్ నుంచి ఈ స్విచ్కి లేదంటే దీనికి కానీ నేను యూజ్ చేసే కేబుల్ ఏంటంటే కన్సోల్ కేబుల్ వాడతాం. బై డిఫాల్ట్ నువ్వు లాగింగ్, రైట్. సో కన్సోల్ ఆ సివియారిటీ లెవెల్ ఇవ్వకపోయినా ఆటోమేటిక్గా లాగ్స్ అనేవి జనరేట్ అవుతాయని చెప్పుకున్నాం. ఎందుకు, బై డిఫాల్ట్ ఇట్ ఈస్ ఎనేబుల్. సో హౌ టు సీ దట్, టైప్ ది కమాండ్. సో లాగింగ్ అండ్ కమాండ్ కానీ నువ్వు టైప్ చేస్తే యూ కెన్ సీ దమ్, రైట్. ఇది కంప్లీట్ అయిన తర్వాత నేను టెల్నెట్ లాగిన్ అయిపోయినప్పుడు లేదంటే మనకేం చెప్పినాం, VTY లైన్స్ అని చెప్పినాం కదా, ఏముంటుంది టెల్నెట్ SS అని చెప్పినాం కదా. ఏదైనా ఈవెన్ అక్కర్ అయితే నీకు లాగ్స్ అనేవి జనరేట్ చేయవు. ఎందుకు, బై డిఫాల్ట్ ఇట్ ఈస్ disable. So you need to enable it manually. So that is also we will see. Once it is completed, next we will see that I am going to configure syslog server at some server. So whatever the event is generating here using that command trap, it will go to అర్థమవుతుందా. సో దిస్ ఈస్ ద థింగ్ విచ్ వీఆర్ గోయింగ్ టు డూ నౌ, రైట్. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి మీకు క్లియర్గా చూపిస్తా. సో కన్సోల్ లాగింగ్, కన్సోల్ ఇన్ఫర్మేషన్ బై డిఫాల్ట్ ఎనేబుల్ అయి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిస్టమ్కి కన్సోల్ కేబుల్ తీసుకుందాం. ఎక్కడికి వెళ్ళాలండి, గో టు కనెక్షన్స్, ఈ కలర్ ఉంది కదా, కన్సోల్ కేబుల్ సెలెక్ట్ చేసుకోండి, క్లిక్ ఆన్ ది సిస్టమ్. సో ఇట్ షుడ్ బి RS-232. దెన్ యూ కనెక్టెడ్ టు ది కన్సోల్ పోర్ట్, నాట్ ఫాస్ట్ ఎథర్నెట్ పోర్ట్. సో కన్సోల్ కేబుల్ కనెక్ట్ అయింది కదా, ఎట్లా ఓపెన్ చేయాలండి, go to desktop, go to terminal, right. So go to terminal. So you keep it as this bit per second, data bits, everything will be same. So completed. So ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిండ్రంటే ఇవన్నీ మనకు వచ్చినాయి కదా, ఇవన్నీ ఏందనుకుంటారు మీరు, దీస్ ఆర్ ది లాగ్స్, రైట్. అంటే బై డిఫాల్ట్ జనరేట్ అవుతున్నాయా లేవా, రైట్. సేమ్ అంది ఎనేబుల్ షో రన్నింగ్ కాన్ఫిగరేషన్ సంథింగ్, రైట్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్తున్నాను అనుకుందాం. ఇంటర్ఫేస్ FA0/24 అనే ఒక పోర్ట్ ఉంది, రైట్. ఇప్పుడు నేను షట్ డౌన్ అనే కమాండ్ టైప్ చేస్తే ఒక ఈవెంట్ అనేది అక్కరైంది కదా, అక్కరైతే ఆటోమేటిక్గా లాగ్స్ అనేది జనరేట్ అవుతుంది. చూడండి, చూసిండ్రా ఏమని వచ్చింది, లింక్ జనరేటెడ్. ఏ ప్రాసెస్ జనరేట్ చేసింది, లింక్ అనే ప్రాసెస్. దాని యొక్క సివియారిటీ లెవెల్ ఏంది 5, రైట్. సో ఇదేంది నెమోనిక్స్ షార్ట్ కట్ కోడ్. చేంజ్ అంటే ఏంది, అప్ నుంచి డౌన్ అయినా ఉండొచ్చు, డౌన్ నుంచి అప్ అయినా ఉండొచ్చు. అది అప్ నుంచి డౌన్ నుంచి అప్ అవ్వాలా, అది నీకు తెలియాలంటే యూ స్టడీ ద డిస్క్రిప్షన్. అంటే ఈ FA0/24 అనేది చేంజెస్ స్టేట్ టు ది అడ్మినిస్ట్రేటర్లీ డౌన్. అంటే బై డిఫాల్ట్ ఇట్ విల్ షో ఇన్ ది యువర్ కన్సోల్ ఇట్ సెల్ఫ్. అర్థమవుతుందా. సో యూ డోంట్ నీడ్ టు కాన్ఫిగర్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎనేబుల్డ్ బై డిఫాల్ట్ దెన్ టైప్ ది కమాండ్ షో లాగింగ్ కన్సోల్, రైట్. యూ టైప్ ఇట్, దెన్ లాగింగ్ కన్సోల్, దెన్ సివియారిటీ లెవెల్ ఇవ్వండి. సో ఇట్ విల్ బి డిస్ప్లే, రైట్. సో ఇప్పుడు లేదంటే మీ కమాండ్ ఏమని చెప్పినా అండి, నేను షో లాగింగ్ కమాండ్ టైప్ చేస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే షో లాగింగ్ కమాండ్ టైప్ చేసిన తర్వాత చూడండి కన్సోల్ లాగిన్ ఏంది ఉంది, రైట్. సో మానిటర్ లాగిన్ అంటే టెల్నెట్ SSH రిలేటెడ్. ఇవన్నీ నేను ఆల్రెడీ కాన్ఫిగర్ చేసినాను కాబట్టి నాకు 5 మెసేజ్ లాగ్డ్ అని చూపిస్తున్నాయండి, రైట్. సో బై డిఫాల్ట్ అయితే ఇవి 0 చూపిస్తాయని గుర్తుపెట్టుకుంది. బఫర్ ఉంది కదా, సో ఇవన్నీ ఉంటుందండి మనకు. అర్థమవుతుందా. సో ఈ పాయింట్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం కన్సోల్ గురించి నేర్చుకున్నామండి. ఇప్పుడు నేను దీనికి ఏం చేస్తాను అంటే ఎగ్జాక్ట్గా SSH కానీ టెల్నెట్ కానీ చేద్దాం, రైట్. సో ఇప్పుడు SSH టెల్నెట్ చేసే ముందు నేను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ ఈ కన్సోల్ కేబుల్ తీసేద్దాం. సో మళ్ళీ కేబుల్స్లోకి వెళ్ళి కాపర్ స్ట్రైట్ ఆర్ ఆటోమేటిక్ ఏదో ఒకటి చూస్ చేసుకొని ఫాస్ట్ ఈథర్నెట్ 0 జస్ట్ కనెక్ట్ ఎనీ ఫ్రీలీ అవైలబుల్ పోర్ట్. అయిపోయిందా. సో ఇప్పుడు నేను టెల్నెట్ అనేది కాన్ఫిగర్ చేసిన అని చెప్పినా కదా. సో ఇప్పుడు నేను సిస్టంలోకి వెళ్ళి, రైట్. సో గో టు, రైట్. సో SSH టెల్నెట్ కావాలంటే మనకేంది, యూ టైప్ ది కమాండ్ ఇన్ కమాండ్ ప్రాంప్ట్, టెల్నెట్ IP అడ్రస్ SSH యూజర్ నేమ్ లైక్ దట్. అదర్వైజ్ మనకి అప్లికేషన్ ఏముంటుంది కానీ టెల్నెట్ SSH క్లయింట్ అప్లికేషన్ ఉంటుంది కదా. సో యూ సెలెక్ట్ ఏదైతే మీరు SSH కాన్ఫిగర్ చేసి SSH టెల్నెట్ కాన్ఫిగర్ చేస్తే టెల్నెట్ సెలెక్ట్ చేసుకోండి. సో దీనికి నేను SSH టెల్నెట్ కాన్ఫిగర్ చేసినాను. సో టెల్నెట్ IP అడ్రస్ ఏంటంటే ఆ రౌటర్కి చేసిన అనుకుందాం. 1.1 అనేది ఈ రౌటర్ యొక్క ఇంటర్ఫేస్కి ఇచ్చినాం. సో కనెక్ట్ కొట్టినాం, రైట్. సో ఈ పాస్వర్డ్స్ అనేవి నేను ముందుగా నేర్చుకున్నాను అండి. యూజర్ నేమ్ అవి మనకు ప్రీవియస్ క్లాస్లోనే మనం చెప్పుకున్నాం, క్లాస్ నెంబర్ 25 సమ్వేర్ అరౌండ్.
మనము టెల్నెట్ SSH ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలో చెప్పుకున్నాం. యూ గో త్రూ దట్ వీడియో ఇఫ్ యూ డోంట్ నో హౌ టు కాన్ఫిగర్ టెల్నెట్ ఆర్ SSH, రైట్. సో ఎనేబుల్ కమాండ్ టైప్ చేసిన, అగైన్ ఐ గివ్ ఎనేబుల్ పాస్వర్డ్, రైట్. సో ఇఫ్ ఐ షో రన్నింగ్ కాన్ఫిగరేషన్ అంటే మనకు ఆ డివైస్ రౌటర్ అనేది యాక్సెస్ చేస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళినాను, రైట్. ఇంటర్ఫేస్ G0/1 అనే ఒక మోడ్ ఉంది అనుకుందాం. దాన్ని ఏం చేస్తున్నా షట్ డౌన్ చేస్తే నాకు ఇప్పుడు ఏం అపియర్ కావాలి, లాగ్స్ అనేవి ఆటోమేటిక్గా అపియర్ కావాలి, అంతే కదా, రైట్. సో ఏ మోడ్లో ఉన్నాను నేను, టెల్నెట్ SSH టెర్మినల్ మోడ్లో ఉన్నాను కాబట్టి ఇప్పుడు నాకు లాగ్స్ అనేవి జనరేట్ అవుతుందా అవదా అంటే లాగ్స్ అనేవి జనరేట్ కాలేదు. ఎందుకు జనరేట్ కాలేదు, యాజ్ వి సెడ్ బై డిఫాల్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే డిజేబుల్డ్ బై డిఫాల్ట్, రైట్. సో దానికోసం ఏ కమాండ్ టైప్ చేయాలి, టెర్మినల్ మానిటర్ అనే కమాండ్ టైప్ చేయాలి ఎక్కడ, ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లో, రైట్. సో అప్పుడు నేనేం చేస్తున్నానంటే ఎగ్జిట్కి వెళ్ళి, రైట్. సో వాట్ ఈస్ ద కమాండ్ వీ నీడ్ టు టైప్, టెర్మినల్ మానిటర్, అర్థమవుతుందా. ఇప్పుడు కాన్ఫిగరేషన్ మోడ్లోకి పోదాం, రైట్. సో ఒక ఇంటర్ఫేస్ తీసుకుందాం, G0/1 అని చెప్పుకున్నాం కదా, నో షట్ డౌన్ అనే కమాండ్ టైప్ చేసినాను. ఇప్పుడు చూడు నాకేమొచ్చింది, లాగ్ అనేది జనరేట్ అయింది. ఎప్పుడు, టెర్మినల్ మానిటర్ యూజ్ చేసిన తర్వాత. బై డిఫాల్ట్ వస్తుందా, ఇది ఉండదు, రైట్. ఈ పాయింట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే యూజ్ ది కమాండ్ షో లాగింగ్, రైట్. ఈ పాయింట్ అనేది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. డన్. సో వన్స్ ఇట్ ఈస్ కంప్లీటెడ్ ఫైనల్ మనం, లేదంటే మీకు ఇన్ కేస్ సపోజ్ బఫర్ చేసుకోవాలనుకుంటే యూ జస్ట్ టైప్ దిస్ కమాండ్, రైట్. వాట్ ఈస్ దట్ కమాండ్, లాగింగ్ బఫర్ ద బఫర్ సైజ్. సో ప్యాకెట్ ట్రేసర్లో సివిఆర్టీ లెవెల్ ఉంటుందో లేదో చెక్ చేయండి, ఇన్ కేస్ లేకపోతే డైరెక్ట్గా ఎంటర్ కొట్టండి. సో యూ కెన్ సీ సంథింగ్ లైక్ దిస్, రైట్. సో ఫైనల్ ఇంపార్టెంట్ మనం నేర్చుకోవడం ఏంటంటే ఒక ఎక్స్టర్నల్ సిస్లాగ్ సర్వర్ ఉన్నప్పుడు ఆ సిస్లాగ్ సర్వర్కి ఏ విధంగా మనం లాగ్స్ అనేవి పంపించాలనేది ఇంపార్టెంట్. ఇప్పుడు వరకు మనం నేర్చుకునేది ఏంటంటే జస్ట్ బేసిక్ ఇన్ఫో లెక్క. సో దానికోసం ఏం చేస్తున్నాను అంటే నేను ఇక్కడ డివైస్లోకి వెళ్ళి ఒక సర్వర్ తీసుకొని ఇక్కడ పెట్టిన, అర్థమవుతుందా. ఈ సర్వర్ని నేనేం చేస్తున్నానంటే సర్వీస్లోకి వెళ్ళి, సిస్లాగ్ అనేది ఎక్కడ ఉంది కదా ఇక్కడ. జనరల్గా మనకు ప్రీవియస్ క్లాస్లో చెప్పిన ఏమేమి సిస్లాగ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, అవి సిస్టమ్లో ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవడానికి మీకు ఇచ్చిన ఒకసారి చెక్ చేసుకోండి రియల్ టైంలో. ఇక్కడ ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ జస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం కాబట్టి సిస్లాగ్ అనేది మనం ఇన్స్టాల్ చేయడం బై డిఫాల్ట్గా అదే ఆ టూల్లో ఇన్స్టాల్ అయి ఉంటుంది, బై డిఫాల్ట్ అదే ఆన్ అయి ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఏమైనా లాగ్స్ ఉన్నాయి ఇక్కడ అండి, మనకి ఇక్కడ ఏమన్నా లాగ్స్ ఉన్నాయి, టైము, హోస్ట్ నేము, వాట్ ఈస్ ద మెసేజ్ దట్ ఈస్ జనరేటెడ్, ఏమన్నా ఉందా, యాజ్ ఆఫ్ నో నథింగ్. ఎందుకు, దిస్ ఈజ్ అవర్ ఎక్స్టర్నల్ సిస్లాగ్ సర్వర్. మనం ఈ డివైస్ కానీ ఏం చెప్పాలి, అరే బై దిస్ ఈస్ మై సిస్లాగ్ సర్వర్, వాట్ ఎవర్ ద ఈవెంట్స్ దట్ ఆర్ జనరేటింగ్ యూ జస్ట్ ఫార్వర్డ్ టు దిస్ సిస్లాగ్ సర్వర్. సో వెన్ ఐ కనెక్ట్ టు దిస్ సర్వర్ ఐ కెన్ సీ దట్ ఆల్ లాగ్స్ ఫ్రమ్ రిలేటెడ్ టు ది ఆల్ ది డివైసెస్, సో దట్ ఐ కెన్ ఏబుల్ టు టేక్ ది అప్రాప్రియేట్ యాక్షన్ అండి, అర్థమవుతుందా. సో బై డిఫాల్ట్ ఇది ఆన్లో ఉందనుకుందాం, ఇక్కడ వరకు ఓకే. సో దీని యొక్క IP అడ్రస్ ఏంది, 192.168.1.10, గేట్వే వచ్చి 1.1, రైట్. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే సపోజ్ ఈ రౌటర్లో ఏవైతే లాగ్స్ జనరేట్ అవుతున్నాయో అవి ఎక్కడికి ఫార్వర్డ్ చేద్దాం అనుకుంటున్నాం, ఐ షుడ్ ఫార్వర్డ్ ఇట్ టు ది సిస్లాగ్ సర్వర్. వాట్ ఈస్ IP అడ్రస్ ఆఫ్ సిస్లాగ్ సర్వర్ అండి, 1.10, రైట్. సో ఎనేబుల్, సో ఐ హావ్ గివెన్ సమ్ పాస్వర్డ్, రైట్. సో పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత, రైట్. సో మనం వీ నీడ్ టు టైప్ ది వాట్ ఎవర్ ద కమాండ్ వీ హ్యావ్ డిస్కస్డ్, రైట్. ఫస్ట్ ఏం టైప్ చేయాలి, లాగింగ్, రైట్. సో లాగింగ్ తర్వాత ఏం టైప్ చేయాలి, IP అడ్రస్ ఆఫ్ దట్ పర్టికులర్ సర్వర్. అది కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ జనరేట్ అయినటివి ఎక్కడికి తీసుకోపోవాలి, ఎక్స్టర్నల్కి తీసుకోపోవాలి. అప్పుడు లాగిన్ తర్వాత ఏం కంపల్సరీ టైప్ చేయాలి, ట్రాప్ టైప్ చేయాలి. ఇక్కడ నీకు సివిఆర్టీ లెవెల్ అనేది ప్యాకెట్ ట్రేసర్లో ఐ డోంట్ థింక్ సో వీ హ్యావ్ ది ఆల్ ది సివిఆర్టీ లెవెల్, ఐ థింక్ ఓన్లీ వీ హ్యావ్ ది డీబగ్గింగ్, దట్ విల్ సీ. కంప్లీట్ అయిన తర్వాత we can go to the server, there you can able to find out what are the events happen in that particular internal device, so that we can see in the syslog server, అర్థమవుతుందా. సో what is the first command we need to type, సో కమాండ్ ఏంటండి, లాగింగ్. సో తెలియకపోతే సో బఫరా, కన్సోలా, ట్రాపా, రైట్, హోస్టా. సో నాకు IP అడ్రస్ ఇవ్వాలి, సెట్ సిస్లాగ్ సర్వర్ IP అడ్రస్ అండ్ పారామీటర్స్, రైట్. సో దానికోసం నేను ఏం యూజ్ చేస్తున్నా, హోస్ట్ అనే కమాండ్ వాడుతుంది. తెలియకపోతే మళ్ళీ షిఫ్ట్ క్వశ్చన్ మార్క్, ఇక్కడ ఏం ఎంటర్ చేయమంది, IP అడ్రస్ ఆఫ్ సిస్లాగ్ సర్వర్. ఇదేంటండి 192.168.1.10 అయిపోయిందా. నెక్స్ట్ మనం ఇంకొక కమాండ్ ఏం టైప్ చేయాలి, సో లాగింగ్ క్వశ్చన్ మార్క్ సెట్ సిస్లాగ్ సర్వర్ లాగింగ్ లెవెల్, రైట్. సో ఇక్కడ మనం ఏం టైప్ చేయాలి, ట్రాప్
తర్వాత షిఫ్ట్ క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ బై డిఫాల్ట్ సివియారిటీ లెవెల్ 7 ఉంది కాబట్టి వీ కెన్ యూజ్ ది డీబగ్గింగ్, రైట్? ఆర్ యూ కెన్ టైప్ ది 7 ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్, రైట్? సో అయిపోయింది, ఎండ్, రైట్? సో ఇప్పుడు ఏమైంది, సమ్ ఈవెంట్ అనేది అక్కర్ అయింది, రైట్? సో సిస్ లాగిన్ హోస్ట్ చూసిండ్రా, స్టార్ట్ స్టాప్, రైట్? సో లాగింగ్ టు ది కన్సోల్ పోర్ట్ నెంబర్ 516 ఇవన్నీ వచ్చినాయి. ఏంది, ఇట్ ఈస్ సిస్టమ్ రిలేటెడ్. అర్థమవుతుందా? సివియారిటీ లెవెల్ ఈజ్ వాట్, 6. సో దిస్ ఈజ్ షార్ట్ కట్ కోడ్ నెమోనిక్స్. దిస్ ఈజ్ ది డిస్క్రిప్షన్ రిలేటెడ్ టు దట్ పర్టికులర్ ఈవెంట్, రైట్? సో ఇప్పుడు చూద్దాం అబ్బా, నేను కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళినా ఇంటర్ఫేస్ సంథింగ్ జస్ట్ ఓన్లీ ఇంటర్ఫేస్ OSPF IP రిలేటెడ్ ఎవ్రీథింగ్ విల్ బి డిస్ప్లేడ్ హియర్ అకార్డింగ్ టు యువర్ కాన్ఫిగరేషన్. G0/1 షట్ డౌన్ అనేది టైప్ చేసిన. దిస్ ఈజ్ కన్సోల్, బై డిఫాల్ట్ ఇట్ విల్ బి అపియర్ అని చెప్పుకున్నాం కదా. ఓకే, మై ఇంటెన్షన్ ఈస్ వాట్, సో వాట్ ఎవర్ ది ఈవెంట్ అక్కర్డ్ హియర్ ఇట్ షుడ్ గో టు ది syslog సర్వర్. సో పోదాం, syslog సర్వర్లోకి వెళ్ళి గో టు డెస్క్టాప్, గో టు సర్వీసెస్, గో టు syslog, దెన్ సీ దట్ ఈవెంట్ అక్కర్డ్. ఏముంది, జస్ట్ దీని మీద క్లిక్ చేయండి, మ్యాక్సిమైజ్ చేద్దాం, రైట్? దట్ ఈస్ బెటర్. సో ఇక్కడ ఏముంది, ఎస్, లింక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సివియారిటీ లెవెల్ ఏంది, 5. సో షార్ట్ కట్ కోడ్ ఏంది, నెమోనిక్స్ చేంజ్డ్. సో ఇంటర్ఫేస్ డిస్క్రిప్షన్ ఏంది, గిగాబైట్ ఈథర్నెట్ 0/1 చేంజ్ స్టేట్ టు అడ్మినిస్ట్రేటివ్లీ డౌన్. అర్థమవుతుందా? సో సపోజ్ ఇఫ్ యూ డూ సమ్ అదర్ థింగ్ ద సేమ్ థింగ్ విల్ బి అపియర్ హియర్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంది, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, రైట్, ఇంటర్ఫేస్ G0/1 ఉంది కదా, ఇప్పుడు నో షట్ డౌన్ అనే కామెంట్ టైప్ చేసినా అనుకుందాం, రైట్? సో పర్టికులర్ లాగ్ అనేది జనరేట్ అయిందా. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మీరు సర్వీసెస్లోకి వెళ్ళి syslogలోకి వెళ్తే యూ కెన్ సీ దట్ సమ్ అదర్ లాగ్స్ విల్ జనరేటర్, లింక్ చేంజ్, ఇంటర్ఫేస్ 0/1 ఈజ్ చేంజ్ స్టేట్ టు అప్, రైట్? సో ఈ విధంగా మనం ఎక్స్టర్నల్ సర్వర్ కాన్ఫిగర్ చేసుకొని ఆ ఈవెంట్స్ అనేది ట్రాక్ చేసి మనం వాట్ ఎవర్ ద అప్రాప్రియేట్ యాక్షన్ ఈస్ రిక్వైర్డ్ దట్ వీ కెన్ పర్ఫామ్ అండి, రైట్? సో బఫర్ కావాలంటే యూ కెన్ కాన్ఫిగర్ ఇన్ ద సేమ్ వే అండి. సో లైక్ వాట్ వీ హ్యావ్ గివెన్ ఇన్ ది కమెంట్, రైట్? సో ఫ్రెండ్స్, మీ వీడియోస్ కానీ మీకు నేర్చుకోవడానికి పనికొస్తున్నాయని మీరు అనుకుంటే, సో మై సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ లైక్ అయితే చేయండి.